మనం నిత్యం కుటుంబం కోసం పోరాడే అనేక మంది డెలివరీ బాయ్స్ని ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. అయితే మెంటాడ అనే ఒక మారుమూల గ్రామంలో ఒక డెలివరీ సేల్స్ గర్ల్, అది కూడా గ్లామర్ బైక్ మీద మగవాళ్ళకి ఏమాత్రం నేను తీసిపోను అన్నట్లుగా పార్సిల్స్ డెలివరీ ఇస్తుంది. మా విఎస్డి న్యూస్ తనని కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు తను చెప్పిన మాటలు అందరికీ ఆదర్శం. తాను కుటుంబ పోషణ గురించి చదువుకుంటూ జాబ్ చేసుకుంటున్నానని చెప్తోంది. అలాగని అందరిలా కూర్చొని చేసే జాబ్ కాదు ఆ అమ్మాయి చేస్తుంది. ధైర్యంగా సుమారు బండిపై 80 కిలోమీటర్స్ పార్సిల్స్ డెలివరీ చేస్తుందట రోజు. అప్పులున్నాయి సార్, నేను తీర్చాలి, నా తల్లిదండ్రులకి నేను ఆసరాగా ఉండాలి అనే ఆ అమ్మాయి చెప్తున్న మాటలు అందరికీ ఎంతో స్ఫూర్తినిస్తున్నాయి. త్వరలోనే చదువు కూడా పూర్తి చేసుకుని మంచి జాబ్ సంపాదిస్తానంటుంది. కుటుంబాన్ని మరింత బాగా చూసుకుంటా అంటుంది ఈ అమ్మాయి. ఈ చెల్లమ్మ చెప్పిన మాటలు అందరికీ ఎంతో స్ఫూర్తి. అమ్మాయిలు చిన్నదానికి పెద్దదానికి భయపడే రోజులు పోయాయి. అన్ని రంగాల్లో మళ్ళీ ఆ ఝాన్సీ లక్ష్మీబాయిని గుర్తు చేస్తున్నారు. మేమైతే గజపతి నగరం దగ్గర ఉన్నామండి. చూసారు కదా, వెనకాతలో ఒక అమ్మాయి ఈ పెద్ద బ్యాగ్ పట్టుకొని డెలివరీస్ చేస్తుంది. పార్ట్ టైం కింద చదువుతుందంట. ఆ అమ్మాయితో మాట్లాడి ఏంటేం చేస్తుంది, అసలు ఎక్కడి నుంచి ఉంది ఏంటి అన్నది మనం కనుక్కుందాం. అమ్మా, ఇది ఏ ఊరు? ఇది ఇప్పుడు వచ్చేసి మెంటాడ గజపతినగరం దగ్గర సార్. ఏం ఉద్యోగం చేస్తున్నావు నువ్వు? నేను ఈ కార్ట్ లో విష్ మాస్టర్ గా డెలివరీ గర్ల్ గా చేస్తున్నాను సార్. ఎంత వరకు డెలివరీ చేస్తారు, అంటే ఎంత దూరం వరకు? నాది వచ్చేసి పిన్ కోడ్ వైజ్ ఉంటుంది సార్. మండల వైజ్ ఒక్కొక్క డెలివరీ బాయ్ డెలివరీ గర్ల్ వెళ్తూ ఉంటారు. నాది వచ్చేసి 73 పిన్ కోడ్, గజపతినగరం నుంచి ఆంధ్ర వరకు. ఓకే. గ్లామర్ బండి తొక్కుతుందండి అమ్మాయి. ఏం పేరు అన్నావమ్మా నీ పేరు? షేక్ మున్నీ సార్. ఓకే. రోజుకి ఎన్ని డెలివరీస్ ఇస్తావు? ఇస్తుంటాను సార్, 70-80 కూడా అవుతుంటాయి. ఈ గ్రామంలో ఈ పిన్ కోడ్ కి 70-80 డెలివరీస్ వస్తాయి సార్. ఎందుకంటే రావడమే మాకు 90+ వస్తుంటాయి, 90-100 వరకు వస్తుంటాయి. 70 వరకు అవుతుంటాయి. మిగతావి క్యాన్సిల్ అని చెప్పేసి పెండింగ్ అని చెప్పేసి ఉండిపోతాయి సార్. ఏం చదువుకున్నామ్మా నువ్వు? నాది డిగ్రీ అవుతుంది సార్, ఫైనల్ ఇయర్ అవుతుంది. చదువుకుంటూ అంటే ఇంటర్న్షిప్, డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇంటర్న్షిప్ అనమాట. ఓన్లీ రికార్డ్స్ రాయడం, అబ్జర్వేషన్ మాత్రమే ఉంటది. క్లాసెస్ ఏమి ఉండవు స్టడీస్ ప్రకారంగా. అందుకే పార్ట్ టైం గా చేస్తున్నాను సార్. అంటే నాకు ఒక డౌట్, ఇది చాలా మారుమూల గ్రామం, పెద్దగా చదువుకున్న వాళ్ళు ఎవరు ఉంటారని నేనైతే అనుకోలేదు. ఈ పరిశ్రమ అంతా చూసిన తర్వాత ఇందులోకి ఇక్కడ ఆర్డర్ పెడుతున్నారా జనాలు అంతలాగా? అంటే ఒక పిన్ కోడ్ 100 ఆర్డర్లు రోజుకి ఇచ్చే అంత ఆర్డర్ అవుతుందా? అవుతుంది సార్. అంటే ఆన్లైన్ లో అంత ఎక్కువ బుక్ చేస్తున్నారు. ఇప్పుడు మోస్ట్లీ చాలా వరకు ఏమనిపిస్తుంది అంటే బయటికి వెళ్ళి కష్టపడి అందరూ కూడా బయటికి వెళ్ళాలి అన్న ఇది అంటే ఎవరికి లేదు సార్. ఇంట్లో ఉంటే వాళ్ళే తెచ్చిస్తారు కదా, ఇంట్లో కూర్చునే పని కదా అని మొబైల్లోనే ఎక్కువ ఆర్డర్లు అలాగే బుక్ చేస్తున్నారు. మారుమూల ప్రాంతం వాళ్ళు, కొండ ప్రాంతం వాళ్ళు ఉంటారు కదా సార్, కొండపర్తి, ఇంకా అటువైపు కొండజిరకపల్లి, ఇలాంటివన్నీ అటువైపు వాళ్ళు కూడా ఇవే బుక్ చేస్తున్నారా తప్ప నార్మల్ గా వెళ్ళట్లేదు. అందరూ ఆన్లైన్ బుక్ చేస్తున్నారు. అమ్మా, ఇప్పుడు పార్సల్ వస్తుంది, నీకు పార్సల్ లో జనరల్ గా ఏమేంటి ఆర్డర్ పెట్టారు అన్నది ఏమైనా అవగాహన ఉంటుందా? ఉంటాయి సార్. మొబైల్స్ ఉంటాయి, ఇంకా డ్రెస్సెస్ ఉంటాయి, లేడీస్ వేర్ ఉంటాయి, జెంట్స్ వేర్ ఉంటాయి, ప్రతిదీ కూడా ఉంటాయి సార్. ఓకే ఓకే. ఏ కాలేజ్? డిగ్రీ కాలేజ్ సార్, ఇక్కడే గజపతినగరం. రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తావు ఈ డ్యూటీ వర్క్ మీద? మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతాం సార్. మార్నింగ్ 9కి స్టార్ట్ ఎంత తొందరగా ఇచ్చుకుంటే అంత తొందరగా అయిపోతుంది. అంటే పర్ఫెక్ట్ టైం అంటూ ఉండదు. ఒకసారి 6 అవుతుంది, ఒకసారి 4 అవుతుంది, ఒకసారి 3 o'clock కూడా అవుతూ ఉంటుంది. ఓకే ఓకే. నీకు సాలరీ ఎంత ఉంటుంది? శాలరీ వచ్చేసి నార్మల్ గా 20,000 ఉంటుంది సార్. మామూలుగా అయితే షిప్మెంట్ కి 18 రూపాయలు ఉంటుంది. అంటే ఒక షిప్మెంట్ ఆల్కిస్తే 20,000 కాకుండా కొంతమంది ఎంప్లాయీస్, కొంతమంది ఎక్కువ వస్తున్నాయి కాబట్టి పార్ట్ టైం అయితే శాలరీ తీసుకోవాలి, లేకపోతే షిప్మెంట్ లేక. నీ పిన్ కోడ్ లో మొత్తం ఎన్ని కిలోమీటర్స్ ఉండొచ్చు? నా కిలోమీటర్ డైలీ ఒక 80 ఉంటుంది సార్. 80 కిలోమీటర్స్? 80 కిలోమీటర్స్ తిరిగేస్తావా? అంటే ప్రతిదీ కూడా వెళ్ళి రావాలి కదా సార్. ఇటువైపు పూజపేట, బంగారంపేట, పాతబగ్గం ఇటువైపు ఉన్నాయి. ఆ ఊరు కూడా ఖచ్చితంగా వెళ్ళాలి. అటువైపు వెళ్తే పోలీసా, ఇంకా ఇంకేమంటారు పట్టువాడ, గంగచల్పేట, ఇప్పుడు ఉన్నాయి. ఇటువైపు వెళ్ళి రావాలి. ప్రతి ఊరికి ఖచ్చితంగా 1-2 షిప్మెంట్లు కన్ఫర్మ్ గా ఉంటాయి. ఖచ్చితంగా మేము వెళ్ళాల్సిందే. జీతం లెక్క చేస్తున్నావు కదా? నేను జీతం లెక్క చేయట్లేదు సార్, షిప్మెంట్ లెక్క చేస్తాను. ఏం చేస్తూ ఉంటావు డబ్బులు? అంటే నేనైతే నా ఫ్యామిలీకి కొన్ని అప్పులు ఉన్నాయి సార్. సో నేనైతే వడ్డీలు కట్టడానికి యూజ్ చేస్తుంటాను. మన అప్పు ఎప్పుడు తీరుస్తావు? వడ్డీ కడతాను, తీరుస్తాను సార్. అంటే ఇప్పుడు దీని మీదే స్టెబిలిటీగా ఉండిపోను కదా సార్. ఇది చేసుకుంటూ వర్క్ చేసి ఏదో చదువుకుంటున్నాను కాబట్టి దాంట్లో క్లిక్ అయ్యే వరకు ఏదో పని చేయాలి కదా సార్. మేము ముగ్గురం సార్, నేను, చెల్లి, తమ్ముడు. వాళ్ళిద్దరు ఏం చేస్తారు? తమ్ముడు వచ్చేసి చదువుతున్నాడు, చెల్లి కూడా చదువుతుంది సార్. అమ్మ నాన్న? అమ్మ వచ్చేసి ప్రోగ్రామ్స్ కి వెళ్తుంటారు. అంటే బుర్కతా, రైలా ఇలాంటి వీటికి వెళ్తుంటారు. నాన్న వచ్చేసి డ్రైవర్.
నువ్వు అంత ఫాస్ట్ గా ఎలా మాట్లాడేస్తున్నావు? చిన్నప్పుడు ఏమైనా అంటే లేదు సార్, నేను ఆల్రెడీ అలవాటు నాకు ఎక్కువ మాట్లాడడం. అదే విధంగా నేను ఇప్పుడంటే ఇక్కడ ఉన్నాను, అంతకు ముందు ఒక 1 year బ్యాక్ హైదరాబాద్ లో యాంకరింగ్ గా వర్క్ చేసేదాన్ని. సో అక్కడ అలవాటు అయిపోవడం నాకు అలాగా అయిపోతుంది. ప్రోగ్రామ్స్ చేసావు యాంకరింగ్ గా? అంటే ప్రోగ్రామ్స్ కాదు సార్, డైరెక్ట్ యూట్యూబ్ ఛానల్స్ ఉండేవి. సత్య యూట్యూబ్ ఛానల్ కేవీఆర్ అని చెప్పేసి ఉండేది హైదరాబాద్ లోని. వాళ్ళ దాంట్లో యాంకరింగ్ గా వర్క్ చేసేదాన్ని. అంటే ఇక్కడ మన కృష్ణకాంత్ పార్క్ ఉండేది కదా హైదరాబాద్ లో, అక్కడికి వెళ్ళేసి బిగ్ బాస్ క్వశ్చన్స్, ఇంకా నార్మల్ గా అంతకు ముందు అయితే లాస్ట్ ఇయర్ అయితే ఎలక్షన్ క్వశ్చన్స్ అయ్యేవి. ఎలక్షన్స్ కోసం అని ప్రతిదీ కూడా అడిగేవాళ్ళం అనమాట. కంటెంట్ మీరు ఓనా? కంటెంట్ ఓన్ గానే అంటే మేము ఏ క్వశ్చన్స్ అడగాలని ముందుగానే ప్రిపేర్ అయ్యి అక్కడికి వెళ్ళి అడిగేవాళ్ళం సార్. కావాలా అంత ఫాస్ట్ గా మాట్లాడుతున్నా? చాలా బాగుందమ్మా, నేను చూసి ఎంతో ఎంతో సంతోషం అనిపించింది. అందుకే సో ఈ కొత్త సంవత్సరం ఇలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మరింత ధైర్యంగా ముందుకు వెళ్తారని, మరిన్ని విజయాలు సాధిస్తారని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్.